హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనమాట. ది బెస్ట్ హెయిర్ ఆయిల్. మన హెయిర్కున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఒక్క ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలు, చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఈ ఆయిల్ యూజ్ చేస్తాను. మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆయిల్ రెడీ చేసుకోవడానికి ముందుగా ఆవాలు అయితే తీసుకున్నాను. మనం తిరుగుబాతి గింజలు అంటాం కదా, అవే అనమాట. అన్నీ ఒక 50 గ్రామ్స్ అనమాట. ఇవైతే కలోంజీ సీడ్స్ అంటారనమాట. బ్లాక్ సీడ్స్ అని కూడా అంటాము. ఇవి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అనమాట. నెక్స్ట్ ఇవి మెంతులు అనమాట. అన్నీ ఒకే క్వాంటిటీలో 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి లవంగాలు కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వేపాకు, ఇవి వచ్చేసి మందారం ఆకులు, మందారం పూలు, నెక్స్ట్ గోరింటాకు, కరివేపాకు అనమాట. కరివేపాకు ఈ నెలతో కూడా తీసుకున్నాను అనమాట. అలానే వేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ మంచిగా వాష్ చేసి ఆరబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి చిన్న ఎర్రగడ్డలు అనమాట. మేము తమిళ్లో సాంబార్ వెంగాయం అంటాము. ఇవి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కలబంద, నెక్స్ట్ ఇది ఉసిరికాయ అనమాట. ఆమ్లా అంటాం కదా అది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆముదం అనమాట. ముందుగా ఒక మిక్సీలో అలోవెరా, ఆనియన్, ఆమ్లా ఈ 3 వేసి లైట్గా కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకుంటాను అనమాట. స్మూత్గా ఏం అవసరం లేదు, జస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే చాలన్నమాట. ఆయిల్లో మంచిగా కలిసేదానికి అంతే. ఇది గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. కొబ్బరి ఎండపెట్టి మిషన్లో ఆడిచ్చి తెచ్చిస్తుంది అనమాట నాకు అమ్మ. ఇది గ్యాస్ మీద పెట్టేసి లైట్గా హీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని నేను తీసుకున్న మెంతులు అయితే వేస్తున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక నేను తీసుకున్న ఆవాలు, కలోంజీ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, లవంగాలు ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. మెంతులు, ఫ్లాక్ సీడ్స్ ఈ రెండు మన జుట్టుకి స్మూత్నెస్కి, హెయిర్ లాంగ్ పెరగడానికి చాలా మంచిగా అయితే యూజ్ అవుతాయి అన్నమాట. లవంగాలు, బ్లాక్ సీడ్స్ అనేటివి మన జుట్టు బ్లాక్నెస్కి చాలా మంచిగా వర్క్ చేస్తాయి అన్నమాట. మన హెయిర్ తొందరగా వైట్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. కలబంద, ఆమ్లా ఈ రెండు మనకు హెయిర్ లాంగ్ పెరగడానికి, స్మూత్ అండ్ సాఫ్ట్నెస్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సాంబార్ వెంగాయం, ఈ చిన్న ఎర్రగడ్డలు మనకు తెలిసిందే కదా, న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓన్లీ ఆనియన్ కూడా గ్రైండ్ చేసుకొని తలకు పెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. నెక్స్ట్ ఇవి ఆకులు అనమాట. మందారం ఆకు, కరివేపాకు, వేపాకు, మందార పూలు ఇవన్నీ కూడా లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ మనం గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ సిమ్లోనే మంచిగా మరిగించుకోవాలన్నమాట. వేపాకు మనకు తెలిసిందే కదా, మన తలలో చుండ్రు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా మందార పూలు, మందారం ఆకు, కరివేపాకు ఇవన్నీ తెలిసిందే కదా, కలర్కి, లాంగ్కి చాలా మంచిగా యూస్ అవుతాయి అన్నమాట. ఈ ఆయిల్ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే 3 to 4 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ని ఒకసారి చూడండి. ఇలా పొంగుతూ ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆనియన్ మనం తోలు తీయకుండా అలానే వేసాం కాబట్టి ఇలా కలర్గా అయితే వచ్చిందనమాట. తోలు కూడా ఇలానే వేసేసుకోవాలి, చాలా మంచిది. తోలు ఏం తీసేయకూడదు అనమాట. ఇవన్నీ మంచిగా కలర్ నల్లగా మాడిపోయినట్లుగా మారాలన్నమాట. అంతవరకు మరిగిస్తూనే ఉండాలన్నమాట. గ్యాస్ మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు, సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ పొంగు అంతా పోయి నార్మల్గా అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలపకుండా వదిలేసినా కూడా అడుగంటుతుంది అనమాట. చూడండి, ఇలా పొంగు అంతా తగ్గిపోయింది కదా, ఇలా వస్తే చాలన్నమాట. ఆయిల్ కూడా కలర్ అంతా మారిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఆముదం అయితే వేసేసుకోవాలన్నమాట. 1 లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. దీనికి 1/4 లీటర్ ఆముదం అయితే సరిపోతుందన్నమాట. ఈ ఆముదం కూడా వేసేసుకొని జస్ట్ ఆముదం ఏమి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు, ఈ వేడికి సరిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ అలా పెట్టుకున్నామంటే చాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఆముదం అయితే వేసేసుకోవాలి. నేను వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు జస్ట్ ఒక 1/4 లీటర్ అయితే వేస్తున్నాను. ఈ బాటిల్లో 1/2 లీటర్ అయితే వచ్చిందనమాట. కొంచెం వండిచ్చేసి 1/4 లీటర్ వరకు వేసేసాను అనమాట.
వేసేసి జస్ట్ అలా ఒకసారి కలిపేసేసి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను అనమాట. 1/2 అవర్ టు 45 మినిట్స్ మరిగిందంటే చాలు. ఆముదం ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ అలా పెట్టేసి ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకో టిప్ ఏంటంటే, నా దగ్గర లేక వేయలేదనమాట. తమలపాకులు, తులసాకు ఈ 2 మిస్ అయ్యాయన్నమాట. ఈ 2 మీకు అవైలబుల్గా ఉంటే ఈ 2 కూడా వేసి ఇలా నూనె కాంచుకోండి, చాలా మంచిదన్నమాట. గ్యాస్ ఆఫ్ చేశాక మూత పెట్టకుండా అలానే వదిలేయాలన్నమాట చల్లగా అయిపోయే వరకు. చూడండి, ఇలా చేయి పెడితే చల్లగా ఉన్నప్పుడు తర్వాత మనం మూత పెట్టుకోవచ్చు అనమాట. మూత లేకుండా చల్లగా అయ్యే వరకు పెట్టాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు మనం మూత పెట్టామంటే ఆవిరికి వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఆ వాటర్ ఈ ఆయిల్లో పడిందంటే తొందరగా ఆయిల్ చెడిపోతుంది అనమాట, ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. కాబట్టి ఆయిల్ మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేయాలన్నమాట. అప్పుడే మనం స్ట్రెయిన్ చేసుకోకూడదు. ఓవర్ నైట్ అలానే వదిలేసేసి మార్నింగ్ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఈ ఆకులో కానీ ఈ సీడ్స్లో కానీ ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆయిల్లోకి మంచిగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. మార్నింగ్ చూడండి, మంచిగా ఆయిల్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని కలర్ నల్లగా మారిపోయి ఉంటుందన్నమాట. అప్పుడు స్టెయిన్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఒక బౌల్లో కాటన్ క్లాత్ అనమాట, ఆయిల్ని మంచిగా స్టెయిన్ చేసేలాగా సాఫ్ట్ అండ్ కాటన్ క్లాత్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నేను వైట్ కలర్ది కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది మంచిగా సాఫ్ట్గా అయితే ఉంది, ఆయిల్ మంచిగా స్టెయిన్ చేసేస్తుంది అనమాట. దీన్ని తీసుకొని దీనిపైన ఇంకో స్ట్రెయినర్ని పెట్టి స్టెయిన్ చేసుకున్నాను అనమాట. ఏదైనా చిన్న చిన్న ఆకులు అవన్నీ ఉన్నాయి, ఆయిల్లో పడకుండా ఆయిల్ కొంచెం నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట. దానికనేసి డబుల్ ఫిల్టర్ లాగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా చేసుకొని మనం ఒక గ్లాస్ బాటిల్లో ఎత్తి పెట్టుకున్నామంటే మనకు అవసరమైనంతకు కొంచెంగా బయట పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏం కాదనమాట. బయట పెట్టుకున్నా కూడా 3 to 4 మంత్స్ అస్సలు పాడవదనమాట. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనకు అవసరమైంది కాబట్టి మనం టైం స్పెండ్ చేసుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఇది రెడీ చేసి పెట్టుకున్నామంటే 3 to 4 మంత్స్ మనకు ఆయిల్ గురించి భయమే ఉండదన్నమాట. ఈ ఆయిల్ మనం ఒక 1/2 అవర్ కష్టపడితే చాలు, మన హెయిర్కున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మన హెయిర్ ఫాల్ని కానీ, డాండ్రఫ్ని కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, హెయిర్ లాంగ్గా పెరగాలన్నా, స్మూత్గా రావాలన్నా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఈ ఆయిల్తో మనం చెక్ పెట్టచ్చు అనమాట. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇదంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వేరే గిన్నెలో ఇదంతా ఒకసారి వేసేసి గుడ్డను గట్టిగా మనం పిండినట్లు స్వీట్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. మంచిగా 2-3 టైమ్స్ ఇట్లా పిండేసుకోవాలన్నమాట. కొంచెం కష్టమే, కానీ ఒక 10 to 15 మినిట్స్ గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తేసామంటే మన మొత్తం ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఇలా కష్టం అనుకుంటే ఒక తుల్లుల గిన్నెలో ఈ మూటను పెట్టేసి కింద గిన్నె పెట్టేసుకొని 1 to 2 అవర్స్ వదిలేసామంటే మంచిగా ఆయిల్ అంతా కింద వచ్చి పడిపోతుంది అనమాట. అయినా కూడా లైట్గా ప్రెస్ చేసుకోవాలి, ఆకులు ఆయిల్ అంతా ఉంటుంది కదా. ఒక 10 to 15 మినిట్స్ గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. నేనంతా ఈ గిన్నెలో అయితే స్వీట్ చేసేసుకున్నాను అనమాట. కలర్ చూడండి ఎలా ఉందో. చూడ్డానికి ఇలా మనకు బ్లాక్గా అనిపిస్తుంది, కానీ మనం స్పూన్ పెట్టి ఎత్తినామంటే కలర్ వేరేగా ఉంటుందన్నమాట. చూడండి, లైటింగ్లో చూస్తే వేరే కలర్గా ఉంది, లైట్ ఆఫ్ చేస్తే వేరే కలర్గా ఉందన్నమాట. దీన్ని నేను ఒక గ్లాస్ బాటిల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మామూలుగా ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అమ్మ రెడీ చేసిస్తే తీసుకొచ్చుకునేదాన్ని అనమాట. ఈసారి పోవడానికి కుదరలేదు, అందుకనేసి ఇంట్లో ఇంకా అన్నీ అమ్మ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంకా ఇక్కడే నేను రెడీ చేసుకున్నాను అనమాట. అలానే మీకు యూస్ అవుతుంది కదా అనేసి మీకైతే వీడియో షేర్ చేశాను. బాటిల్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. చూడండి, స్పూన్లో పైకి ఎత్తితే కలర్ వేరేగా ఉంది, లోపల వేసేస్తే ఇలా ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.